కాంగ్రెస్ నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ పై పోరాడిన ఒంటేరు వంటి నాయకుడు పార్టీ మారడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఆయన పార్టీ మారుతూ తన పోరాటం తప్పని చెప్పడం కూడా విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు కేసీఆర్ కే ఓటేశారని, దీంతో తన పోరాటం తప్పని, స్థానిక రైతులు కేసీఆర్ పక్షానే ఉన్నారనే విషయం అర్థమైందని ఒంటేరు చెప్పారు. అందువల్లే తాను టీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవాలనే తాపత్రయం తప్ప కేసీఆర్ ని ఓడించాలనే ఉద్దేశం తనకు ఉండేది కాదని కూడా అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు బ్రోకర్ల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్నాయని, అందుకే టీఆర్ఎస్ ని భారీ మెజార్టీతో గెలిపించిందని తెలిపారు. ఇక టీఆర్ఎస్ లో చేరాలన్న వంటేరు ప్రతాప్ రెడ్డి నిర్ణయాన్ని తాను తప్పుపట్టడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆర్థికంగా చితికిపోవడంతో పాటు పలు కేసులను ఆయన ఎదుర్కొంటున్నారని, ప్రతికూల పరిస్థితుల కారణంగానే టీఆర్ఎస్ లో చేరారనే అభిప్రాయానికి వచ్చామని చెప్పారు. నేతగా వంటేరు సమర్థుడే కానీ వ్యక్తిగతంగా కొన్ని కారణాలు ఆయన్ని టీఆర్ఎస్ లో చేరే విధంగా పురికొల్పాయని అన్నారు. దీంతో జగ్గారెడ్డి పరిస్థితి కూడా అలానే ఉందని, ఆయన కూడా పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. గతంలోనే ఆయన పార్టీ మారతారనే వార్తలు వచ్చినా ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు. పార్టీ మారను కానీ కేసీఆర్ తో టచ్ లో ఉంటానని తెలిపాడు. అయితే తాజా పరిణామాలను బట్టి ఆయన గులాబీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తుంది.